దేవుని నామమునకు స్తోత్రములండి. నాటి ధ్యానాంశము హోషేయ గ్రంథ ధ్యానాంశములను మనం ధ్యానిస్తున్నామండి. ఈ దినమున హోషేయ గ్రంథము 10వ అధ్యాయం అండి. 10వ అధ్యాయంలో 1-8 వచనములు, ఇశ్రాయేలీయులను దేవుడు ఆశీర్వదించిన కొలది వారు మరింత పాపము చేయుచున్నారండి. అభివృద్ధి చెందిన కొలది విగ్రహారాధనను అధికము చేయుచున్నారు. అందువలన వారు దేవుని తీర్పులు, శిక్ష ఎదుర్కొనవలసి వచ్చిందండి. ఇశ్రాయేలీలు యరొబాము 2 కాలములో సైనిక పరముగాను, ఆర్థిక పరముగాను బలపడ్డారండి. ఆ కాలము నుండే వారు మరింత విగ్రహారాధికులైనారు. దేవుడు ఇశ్రాయేలీల ప్రవర్తనను బట్టి ఆగ్రహించాడండి. వారు తాము చేసిన ప్రమాణముల పైన నిలవబడడం లేదండి. 4వ వచనం ప్రకారం, 10వ అధ్యాయం 4వ వచనం ప్రకారం, అబద్ధపు ప్రమాణములు, సందులు, వట్టి మాటలు పలుకుచున్నారండి. ప్రజలు తమ మాటలు కట్టుబడి ఉండక అపవిత్రులైపోతున్నారండి. 5వ వచనం ప్రకారము, బెతావేనులో ఉన్న దూడ విషయమే దేవుడు ఖండించుచున్నాడండి. బెతావేను అను మాటకు అర్థము దుష్టత్వమునకు చెందిన గృహము అనండి. ఇది బేతేలు, దేవుని ఇల్లు వలె ఉండవలసి ఉన్నదండి. కానీ అది దేవుని అక్రమ ఆరాధనకు నిలయమైందండి. ఇశ్రాయేలీయులు నమ్ముకొనిన విగ్రహాలు నిజమైన దేవతలైతే అవి వారిని రక్షించి ఉండాలి. 3వ అధ్యాయం 4వ వచనం ప్రకారం, 8వ అధ్యాయం 5లో మనం చూడగలమండి. వారిని రక్షించనేరని వాటిని ప్రజలు నమ్ముకొని రక్షకుడైన దేవుని మరిచిపోవటం ఎంత విషాదకరం కదండి, ఎంత బాధకరం కదా. తర్వాత 10వ అధ్యాయము 9-15 వచనములలో, ఇశ్రాయేలీయులు గిబియా దినముల నుండి వచ్చిన పాపమును బట్టి దేవుడు శిక్షించుచున్నాడండి. గిబియాలో జరిగిన ఘోర పాపములను గురించి 9వ అధ్యాయం 9వ వచనం ప్రకారము, న్యాయాధిపతుల గ్రంథం 19-20 అధ్యాయాలలో, న్యాయాధిపతుల గ్రంథంలో గిబియా దుష్టత్వమునకు, శరీరాశకు చిహ్నంగా ఉందండి. సౌలు దినములలో తిరుగుబాటుకు నిలయమైందని. గిబియా సౌలు నివసించిన పట్టణము. సమూయేలు మొదటి గ్రంథము 11వ అధ్యాయం 4వ వచనం, 10వ అధ్యాయం 5లో. హోషేయ తరచుగా పదే పొలముల గురించి, పంటలను గురించి ఉపమాన రీతిగా ప్రస్తావించడం గమనించామండి. 10వ అధ్యాయం 12లో వచనం. ఇక్కడ దున్నబడిన విత్తనములు నాటుటకు సిద్ధముగా ఉన్న భూమిని గురించి తెలుపుచున్నాడండి. అందులో రాయిలు, గట్టి ప్రదేశములు లేకుండా జాగ్రత్తగా సిద్ధపరచబడి ఉండాలని. మన హృదయము దేవుని వాక్యములు విత్తబడి ఫలించుటకు సిద్ధపరచబడి ఉండాలండి. ఆ విధముగా ఏ ప్రదేశం అన్నా కానీ దేశాలలో సిద్ధపడి ఉండాలండి. మన హృదయము దేవుని వాక్యము విత్తబడడానికి సిద్ధపడాలండి. దేవుని వెతుకుటకు, తెలుసుకున్నటకు ఇదే మంచి సమయం. నీతిని విత్తి ప్రేమను పోయుటకు ఇదే సమయం అని హెచ్చరించుచున్నాడండి దేవుడు. ఎఫ్రాయిము చేత నేను దిందించుకుందునని హెచ్చరించుచున్నాడండి. 11వ వచనం ప్రకారం, దానినున్నవి మెడకు నేను కాడి కట్టుదునని, దాని చేత దున్నించదనని తెలుపటలో అది పొందబోచున్న బానిసత్వమునకు సూచించుచున్నాడండి. దాని నున్నని మెడకు ఉన్నదాన్ని తెలియచేస్తున్నాడండి. ఇశ్రాయేలీయులు సైనిక శక్తిని నమ్మినంతగా దేవుని నమ్మలేకపోతున్నారండి అని 10వ అధ్యాయం 13లో తెలియజేస్తున్నాడు. వారు చెడుతనపు పంటకే దున్ని పాపమనే పంటను కోస్తున్నారండి. అబద్ధములకు ఫలము పొంది ఉన్నారు. అబద్ధములను, అసత్యములను ఆధారం చేసుకొనిన వారు అవమానములు పొందుతారండి. షల్మాను యుద్ధం చేసి నీ పట్టణములను పాడు చేయను అని తెలుపటలో షల్మాను అనునది షల్మనెజరు పేరు అని తలంచుచున్నారండి. ఇది అష్షూరు రాజు. కొందరు షల్మాను అనునది సల్మాను అని మోయాబీల రాజు పేరు అని వాదించుచున్నారండి. షల్మాను గిల్యాదు క్రీస్తు పూర్వం 740లో దాడి చేశాడండి, స్వాధీనపరుచుకున్నాడు. బెత్ అద్బిల్ అను ప్రదేశంలో నాశనంలో చేశారండి. స్త్రీలను, పిల్లలతో సహా అనేక మందిని సంహరించారండి. అట్టి గతి ఇశ్రాయేలులకు కలగబోచున్నదని హెచ్చరించాడండి దేవుడు. ఎందుకనగా ఇశ్రాయేలీయులు దేవుని నమ్మకుండా సైనికులను నమ్ముచున్నారండి. అట్టి సైనికుల చేతనే వారు సంహరింపబడవలసి వచ్చునని
రాజు మొదట శిక్ష పొందుతారని 10 అధ్యాయం 15లో తెలియజేశారండి. కాబట్టి ఇటువంటి శిక్షలు పొందకుండా దేవుని ఆశ్రయించగలిగితే దేశాల నుంచి కూడా మనకు రక్షణ కలుగుతుందండి. దేవుని దగ్గర మనకు ఆశీర్వాదం పొందుతామని దేవుడి 10 అధ్యాయంలో తెలియజేసినందుకు వేలాది స్తోత్రములండి. ఆమేన్.